ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో ఒకటి మనుషులు కలలు ఎంత ఎత్తుకు ఎగిరితే ఆ కలలను నిజంగా నిర్మించగల శక్తి మనిషికి ఉందన్నది నిరూపిస్తుంది. ఈ రోజు మనం మాట్లాడబోయేది మేఘాలను తాకే మహా గగన చుంబన గోపురం బుర్జ్ ఖలీఫా. దుబాయ్లోని ఎడారి గుండెలో నిలిచిన ఈ మహత్కాయం ప్రపంచాన్నే మార్చిన ఒక సాంకేతిక విజ్ఞానం. ఆకాశాన్ని తాకే అంతస్తులు, రాత్రిని వెలిగించే లైట్లతో ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది చూడడానికి వచ్చే ఒక అద్భుతం. మరి ఈ మహానిర్మాణం ఎలా పుట్టింది? ఎవరు డిజైన్ చేశారు? ఎంత డబ్బు ఖర్చయింది? ఇది ఎదుర్కొన్న సవాళ్లు ఏవి? మరియు బుర్జ్ ఖలీఫా లోపల నిజంగా ఏముంది? మన ఈ ప్రయాణంలో మీరు బుర్జ్ ఖలీఫాను ఒక కొత్త కోణంలో చూపిస్తాను రండి. 1970లలో దుబాయ్ ఒక చిన్న గల్ఫ్ పట్టణం మాత్రమే. సంధ్యాకాలంలో చిన్న చేపల బండ్లు, ఎడారి మధ్యలో కొన్ని మార్కెట్లు, మొత్తం ఇదే. కానీ 1990 తర్వాత దుబాయ్ వేగంగా ఎదగటం ప్రారంభించింది. షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఒక భారీ కలను మొదటగా ప్రకటించారు. దుబాయ్ని ప్రపంచంలో అత్యంత ఆధునిక నగరంగా మార్చాలి. ఈ కలను వాస్తవం చేయడానికి ఒక చిహ్నం కావాలి, ఒక గుర్తింపు, ఒక కావ్యం. ఆకాశాన్ని తాకే టవర్. ఇలా బుర్జ్ దుబాయ్ అనే పేరుతో మొదలైన ప్రాజెక్టు తర్వాత గణనాయకుడి స్మారకార్థం బుర్జ్ ఖలీఫా అయింది. ఈ టవర్ డిజైన్ బాధ్యత అమెరికాలోని ప్రసిద్ధ ఇంజనీర్ ఆడ్రియన్ స్మిత్ గారిది. ఆయన అప్పటికే అనేక అద్భుతాలను నిర్మించారు, కానీ బుర్జ్ ఖలీఫా మాత్రం పూర్తిగా భిన్నం. డిజైన్ కి ప్రేరణ స్పైడర్ లిల్లీ పువ్వు ఆకారం నుండి వచ్చింది. 3 వైపులా విస్తరించిన 3 వింగ్స్, దానితో పాటు వై ఆకారం. ఈ నిర్మాణ శైలి గాలి వేగాన్ని విపరీతంగా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇంత ఎత్తులో గాలి వేగం 200 km/h దాటిపోతుంది. అందుకే ఈ నిర్మాణాన్ని బటరస్ట్ కోర్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ టెక్నాలజీ వల్లే టవర్ అద్భుతంగా నిలబడి ఉంటుంది. 2004లో నిర్మాణ పనులు ప్రారంభమై ప్రతిరోజు ప్రతి గంట దుబాయ్ వాతావరణం తీవ్రమైన వేడి, సూర్యరశ్మిలో 50 డిగ్రీల సెల్సియస్ పైగా. ఈ పరిస్థితుల్లో పనిచేయడం చాలా కష్టం. 10,000 కంటే ఎక్కువ మంది కార్మికులు 24 గంటలు షిఫ్టులుగా పనిచేశారు. మట్టితో నిండిన ఎడారి నేలను ఇనుము, సిమెంటుతో గట్టి పునాదిగా మార్చడానికి 194 భారీ ఫైల్స్ నేలలో పాతారు. ఇవి ఒక్కొక్కటి 50 మీటర్ల లోతు. మొత్తం పునాది బరువు 1,10,000 టన్నుల కాంక్రీట్. నిర్మాణం మొదట 30 అంతస్తుల వరకు వేగంగా సాగింది. తర్వాత 50, 80, 100 ప్రపంచం ఆశ్చర్యంతో చూసింది. ప్రపంచ రికార్డుల వర్షం. బుర్జ్ ఖలీఫా కేవలం ఒక టవర్ కాదు, ఇది ప్రపంచ రికార్డుల పుట్ట. పూర్తి ఎత్తు 828 మీటర్లు, అంటే 2.5 ఈఫిల్ టవర్ల కంటే ఎక్కువ. ఇందులో ఉన్నాయి ప్రపంచంలోనే ఎత్తైన భవనం, ప్రపంచంలోనే ఎత్తైన నివాస అంతస్తులు, ప్రపంచంలోనే వేగవంతమైన లిఫ్ట్లు, సెకనుకు 10 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అత్యంత ఎత్తైన అవుట్డోర్ అబ్జర్వేషన్ డెక్, అత్యంత ఎత్తైన రాత్రిపూట ఫైర్ వర్క్స్ ప్రదర్శన స్థలం. బుర్జ్ ఖలీఫా ప్రపంచ రికార్డులను లిస్టులో పెట్టుకుంటూ దాదాపు 20 రికార్డులు సాధించింది. ఈ టవర్ ని సాధారణ కాంక్రీట్ తో నిర్మించలేదు. అల్ట్రా హై పెర్ఫార్మెన్స్ కాంక్రీట్, గరిష్ట ఒత్తిడిని తట్టుకునేలా తయారు చేశారు. ప్రతి 3 రోజులకు ఒక అంతస్తు వేగంతో నిర్మాణం సాగింది. గాలులను అంచనా వేసేందుకు ఇంజనీర్లు 600 గంటలకు పైగా విండ్ టన్నెల్ టెస్టింగ్ చేశారు. ఈ టవర్ పైకెక్కడం స్కై స్క్రాపర్ కాదు, ఇది ఇంజనీరింగ్ సుప్రిమసీ. ఇది కేవలం బయటికి అందంగా కనిపించడం కాదు, లోపల ఒక చిన్న సిటీ లాంటిదే ఉంటుంది. ఇందులో ఆర్మానీ హోటల్ ఉంది. ఫ్యాషన్ లెజెండ్ జార్జియో ఆర్మానీ డిజైన్ చేసిన ప్రపంచంలోని మొదటి హోటల్. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, 900కు పైగా లగ్జరీ హోమ్స్, సూపర్ ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీలు, కార్పొరేట్ సూట్స్, ప్రపంచంలోని పెద్ద కంపెనీల ఆఫీసులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెస్టారెంట్లో ఒకటి అట్మాస్ఫియర్ రెస్టారెంట్ 122వ ఫ్లోర్ లో ఉంది. అబ్జర్వేషన్ డెక్స్ 124వ అంతస్తు, 125వ అంతస్తు, 148వ అంతస్తు, 555 మీటర్ల ఎత్తులో. టవర్ పైనుంచి చూస్తే రాత్రి దీపాలతో ప్రకాశించే దుబాయ్ అద్భుతమైన దృశ్యం. నిర్మాణ ఖర్చు. బుర్జ్ ఖలీఫా నిర్మించడానికి $1.5 బిలియన్, భారత రూపాయల్లో 12,000 కోట్లకు పైగా. కానీ ఇది కేవలం నిర్మాణ ఖర్చు మాత్రమే కాదు. ఈ టవర్ నిర్మాణం వల్ల బుర్జ్ ఖలీఫా ప్రాంతం మొత్తం విలువ $100 బిలియన్ వరకు పెరిగింది. బుర్జ్ ఖలీఫా ఎందుకు కుదుపులు వస్తుంది? అవును, ఇంత ఎత్తైన టవర్ ఎప్పుడూ కొంచెం ఊగుతుంది, కానీ మీరు భయపడాల్సిన పని లేదు. ఇది సేఫ్టీ కోసం కావాలనే డిజైన్ చేశారు. గాలి చెడు బలం తగ్గించేందుకు
టవర్ పై భాగంలో చిన్న ఊగిసలాట ఇస్తుంది. ఒక్కోసారి 1.5 మీటర్ల వరకు స్వింగ్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇది పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. రాత్రి వేళల్లో బుర్జ్ ఖలీఫా. ప్రతిరోజు రాత్రి బుర్జ్ ఖలీఫా అద్భుత లైట్ షోతో వెలుగుతుంది. LED లైట్లతో చేసిన భారీ డిజిటల్ డిస్ప్లే. కొన్ని సందర్భాల్లో నేషనల్ డే, న్యూ ఇయర్ ప్రత్యేక వేడుకలు, ప్రతి సంవత్సరానికి ప్రత్యేక లైట్ షోలు ఏర్పాటు చేస్తారు. దుబాయ్ ఫౌంటైన్ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కొరియోగ్రాఫ్ ఫౌంటైన్. ఇది టవర్ కి మరింత అందాన్ని తెస్తుంది. మనిషి కలలకు ఏదీ అసాధ్యం కాదు. బుర్జ్ ఖలీఫా కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది మనిషి సంకల్పానికి ఒక ప్రతీక. అసాధ్యం అనుకున్నది కష్టపడి చేస్తే సాధ్యమే అని నిరూపించిన అద్భుతం. ఎడారి మధ్యలో చిన్న పట్టణం నేడు ప్రపంచాన్ని ఆకర్షించే మెట్రోపాలిటన్ నగరంగా మారింది. ఈ టవర్ ప్రపంచానికి చివరగా చెప్పే సందేశం ఒకటే: డ్రీమ్ బిగ్, థింక్ బిగ్గర్. మన జీవితంలో కూడా మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న సంకల్పం ఉంటే ఎడారిలో కూడా అద్భుతాలు పుట్టించగలం. ఇదే బుర్జ్ ఖలీఫా కథ. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ శ్రీనివాస్ ఏపూరి.